వైరాగ్య ప్రకరణం 5వ కథ. కథాప్రవేశం. అయోధ్యానగరం పాలించే దశరథ మహారాజుకు ఎంతో కాలం తరువాత పుత్రకామేష్టి మొదలైన యాగముల ఫలితంగా 4 కుమారులు కలిగారు. వారే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. కులగురువు అయిన వశిష్ఠ మహర్షి వద్ద ఆ 4 రాజకుమారులు విద్యాభ్యాసం పూర్తి చేశారు. స్ఫురద్రూపులై నవనవోన్నత విలాసంతో ప్రకాశిస్తున్నారు. గురుకులం నుండి అంతఃపురానికి తిరిగి వచ్చిన రాముడు తండ్రి అనుజ్ఞపై సోదరులను వెంటబెట్టుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు. అనేక ఋష్యాశ్రమాలు, పుణ్యనదులు, దేవాలయాలు సేవించి తిరిగి అయోధ్యకు చేరాడు. అయోధ్యకు చేరినప్పటి నుండి రాముడు వేసవికాలంలోని తటాక జలంలాగా క్రమక్రమంగా క్షీణించసాగాడు. అప్పటికి అతని వయస్సు 13 ఏళ్లు మించి లేదు. కానీ తోటి బాలురతో ఆడటం మానివేశాడు. అంతఃపురంలో ఒక మూల పద్మాసనంలో కూర్చుని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. పరిజనులు ఎంతో బ్రతిమలాడితే గాని స్నానాదుల కొరకు కూడా లేచేవాడు కాదు. అతనిని చూచి అతని తమ్ములు కూడా చింతాక్రాంతులయ్యారు. అంతఃపురంలో రాజకుమారులున్న సందడే లేదు. దశరథ మహారాజు రాముని వైనం గమనించాడు. ఒకరోజు తన దగ్గరకు పిలిపించి తొడపై కూర్చుండబెట్టుకొని లాలనగా, ఇంత దీనంగా ఉన్నావు, కారణమేమిటయ్యా? నీకు వచ్చిన లోటు ఏమిటో నాకు చెప్పు అని తరచి ప్రశ్నించాడు. కానీ ఏం లాభం? రాముడు మాత్రం ముక్తసరిగా, నాకేమవసరం, ఇక లోటు ఏమి ఉంటుంది అని ఊరుకున్నాడు. రాజు ఇక చేసేది లేక కులగురువు వశిష్ఠుని రప్పించి రాముని నిస్తేజత్వం గురించి చర్చించాడు. అప్పుడు వశిష్ఠుడు, ఓ రాజా, నీ కుమారుడు రామచంద్రుడు మేఘ గంభీర స్వభావుడు. అట్టి వారికి స్వల్ప కారణాలకు కోపం, సంతోషం, విషాదం మొదలైన వికారాలు పట్టవు. స్వల్పులను మాత్రమే స్వల్ప కారణాలు విచలితం చేస్తాయి. కనుక మనం రాముని యొక్క ఇట్టి విచిత్ర ప్రవర్తనకు ఏదో ఉత్కృష్టమైన కారణమే ఉండి ఉంటుంది. నీవు దిగులు పడవద్దు, దేనికైనా తగిన సమయం రావాలి అని అనునయంగా పలికాడు.